గుడ్ మార్నింగ్. ఎవరిదబ్బా పొద్దున్న ఇంత స్వీట్ వాయిస్? ఓ హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది ఈ డ్రెస్? ఓ చాలా పద్ధతిగా ఉన్నావే. 2 పీస్ వేసుకుంటే బాలేదన్నావుగా. బట్టలే వేసుకోవద్దంటే వేసుకోవా? ఓ నీకు అదే ఇష్టమైతే దానికి రెడీ. ఏ మెంట్లో పొద్దున్న ఇలాంటి మాటలేంటే వేరే రావా? పొద్దున్న మధ్యాహ్నం రాత్రి నువ్వే గుర్తొస్తున్నావు. ఏం చేయను, పిచ్చి పిచ్చి పట్టేసింది. వెరీ గుడ్. అక్కడి నుంచి కిందకి దిగితే డాక్టర్ని మీట్ అవ్వచ్చు, స్వర్గానికి దారి చూపెడతాడు. సత్య, కామెడీలొద్దు. నా కోసం ఒకే ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పు. లేదనుకో ఇంకోటి ఎత్తుకుంటావా? హ్యాపీ ఎంజాయ్. వెటకారాలొద్దు. నువ్వు ప్రేమించకపోతే ఇక్కడి నుంచి దూకి చస్తా. దేశానికే నష్టం లేదు, తొందరగా దూకు. హాయ్ వదినా, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. వదినా ఏంటే నువ్వు దానికి వదినవా? నాకేం తెలుసు, తీసుకో కాఫీ. నేనొచ్చిన దగ్గర నుంచి వదినా వదినా అంటూ నిన్న పండగ పనులన్నీ తనే చేసింది. కాఫీ అయిందా? లేకపోతే నువ్విస్తావా? మరి మావయ్య మావయ్య అంటూ నాన్న కాళ్ళు కూడా అవుతుంది. మీరు నాకు వదినైతే మీ తమ్ముడు నాకేమవుతాడు? నాకు తెలిసినంత వరకు బావ అవుతాడు, అంతే కదరా? జోకా? వదినా బాయ్. సత్యం మావా వస్తాను. మనం రోజు కలిసే చోట ఈవినింగ్ కలుద్దాం. సంథింగ్ సంథింగా? నథింగ్ నథింగ్. మరైతే ఏంటి, రోజు కలిసే చోటు ఫ్లయింగ్ కిస్సులు? రే దొంగ లవ్వా? అమ్మాయి బాగుంది, పద్ధతిగా మాట్లాడుతోంది. ఏ బాగుంటేను పద్ధతిగా మాట్లాడితేను లవ్ చేసేస్తారా? మరి అది చూడు, రోజు చాలా మంది కనబడతారు, బాగా మాట్లాడతారు, నవ్వుతారు, వాళ్ళందరినీ ప్రేమించేస్తామా? లుక్, అమ్మాయిని చూడగానే నన్ను నేనే మర్చిపోవాలి. ఆ అమ్మాయి అందం నా గుండెల నిండా నిండిపోవాలి. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా నా కళ్ళెదుటే ఉండాలి. తను కళ్ళు కదిలిస్తే ఆ కనురప్పల సవ్వడి నా గుండెనే తాకాలి. ప్రతి క్షణం నా గుండె చప్పుడు తననే తలుచుకోవాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హార్ట్ బీట్. తనని చూసిన మరుక్షణం నా మైండ్ డిస్టర్బ్ అవ్వాలి. అదే ప్రేమ. అలా కాకుండా రోడ్డు మీద హలో హాయ్ అని అమ్మాయిలందరినీ ప్రేమించడం మొదలు పెడితే శ్రీకృష్ణుడి రికార్డ్ని బ్రేక్ చేసేస్తాను. గుడ్ మార్నింగ్ మావయ్య. నువ్వా? భయపడిపోయానే. చూడు, నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను రెడీ అవుతాను, ఇద్దరం కలిసి. నేను తాతయ్యతో బయటికి వెళ్తున్నాను. ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్. నీ కర్మ, ఏదో ఇస్కాన్ టెంపుల్ ఇంకా నువ్వు ఆ ఇస్కాన్ టెంపుల్ ఆ గుడి ఈ గుడి అంటున్నావు. క్లబ్ డిస్కో తెక్కో అట్లీస్ట్ ఎంజీ రోడ్ కన్నా తీసుకెళ్తే కనీసం ఎంజాయ్ చేసి రావచ్చు. ఇది పట్టుకో, నువ్వు కొంచెం ఓవర్గా వెళ్తున్నావు. మావయ్య ఏంటి మావయ్య, డిస్కో క్లబ్లు కావాలా? రా, రెండు చూపిస్తాను నీకు. ఏంట్రా పని? మొన్న బాయ్ ఎంబీబీఎస్. నువ్వెవరో నేను అడగలా, నాకే ఎందుకు ముట్టుకున్నావు? నేను స్కిన్ స్పెషలిస్ట్ ని. నీకు స్పర్శ ఉందా లేదని టచ్ చేశా. ఎలా ఉంది స్కిన్? బాగుంది, స్మూత్ ఉంది. సుఖరోగాలు వస్తాయి బండోడా. వీళ్ళు చూడు, వీడుండే లక్షణానికి ముగ్గురు అందమైన అమ్మాయిలా. అరే ముసలోడా, ఒక క్వార్టర్ మ్యాన్షన్ హౌస్ తీసుకురా. రే, నేనేరా ఈ కేఫ్కు ఓనరు. అలాగా అయితే ఓ ప్యాకెట్ సిగరెట్ కూడా. నేను ఇక్కడ కేఫ్ పెట్టిందే కనీసం ఒక్క అమ్మాయినా ప్రేమిస్తుందేమో అని. ఇప్పటిదాకా ఒక్క అమ్మాయి ప్రేమించలేదు. కూల్ కూల్ జంక్షన్ బాబాయ్. గర్ల్ ఫ్రెండ్స్ పానీపూరి లాంటి వాళ్ళు, లవర్స్ పిజ్జా లాగా హాట్ గాను స్పైసీగాను ఉంటారు, కానీ పెళ్ళాం రాగి సంగటి లాంటిది, గుడ్ ఫర్ హెల్త్. అయినా నీకు ఇప్పుడు ఎందుకు పానీపూరి పిజ్జా ఆలోచన చాయ్? నాకు ఇంకా పెళ్ళవలేదు కదా, ఐ ఆమ్ స్టిల్ గుడ్ ఓల్డ్ బ్యాచులర్. అయితే ఓ పని చెయ్యి, అదేదో ఎఫ్ఎం ఛానల్లో లవ్ లైన్ అనే కార్యక్రమం ఉంది, అక్కడికి ఫోన్ చేసి మనసు విప్పి నిజం చెప్పే. నీ ఓల్డేజ్ కి తగ్గ వృద్ధ ప్రేమికురాలు తప్పకుండా దొరుకుతుంది. ఓకే? హలో ఐసు, బై ద బై, నిన్ను ఐశ్వర్య రాయ్ అని పిలవమంటావా, ఐశ్వర్య బచ్చన్ అని పిలవమంటావా? ఇది కొంచెం ఓవర్ అనిపించట్లేదారా నీకు? ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బెన్స్. సుమ్నే బిల్డప్, కూల్ ఓల్డ్ ఫెలో. రే ప్రకాష్, సత్యం చూడు, అమ్మాయిని వేసుకుని బైక్ మీద ఎలా వస్తున్నాడు. థ్యాంక్ యూ సత్య. ఇట్స్ ఓకే, బాయ్ బాయ్. హాయ్ సత్య. హాయ్ హాయ్ సత్య. హాయ్ హాయ్ సత్య. హాయ్ హలో ఎవ్రీబడి. హే సత్య. హాయ్. హాయ్. కూల్.
నువ్వు ఇంట్లో ఉంటే అమ్మాయిలు నీతో ఉంటారు, బయట అమ్మాయిలు కాస్తారు. బైక్ మీద అమ్మాయిలు, నడిచొస్తే అమ్మాయిలు విష్ చేయడం. ఓవరాల్ గా నువ్వు జేమ్స్ బాండ్వి. అన్నిటికీ అదృష్టం ఉండాలమ్మా. నువ్వు కాస్త బాడుకొస్తావా? ఎందుకు? నీకు ఎక్కడో మచ్చ ఉంది కదా, నాకు టచ్ ఒరే అవుతుందేమో నీ అని. అబ్బా, అమ్మాయినా ప్రేమైనా వాటంతట అవే రావాలరా. వెల్ సెట్. సరే అది వదిలేండి, మనందరం రైల్వే స్టేషన్కి వెళ్దాం పదండి. రైల్వే కూలీల స్ట్రైకా? అదేం కాదు, ఆ. నేను నా స్నేహితులతో కలిసి మంత్రాలయం వస్తానని మొక్కుకున్నా. ఏమైందిరా? రేపు నేను ఊళ్ళో ఉండకపోతే నా ఇల్లు లీజుకు వదిలేస్తారు సత్య. సత్య ఇతరుల డబ్బుతో పుణ్యక్షేత్రం చేత పుణ్యం రాదంటే. నీ డబ్బులతోనేరా? వీటి డబ్బు చూసి చాలా ఏళ్ళైంది. నువ్వు? నేను రెడీ. 1 సెకండ్ ఫోన్. మమ్మీ, ఒక వారం రోజులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదా? సరే మమ్మీ, ఇంటికి వచ్చేస్తున్నాడు మమ్మీ. నువ్వు రావట్లేదు, అయితే ఎవరు రారుగా. బాధపడకు సత్య, ఎన్నాళ్ళు నువ్వు పిలిస్తే మేము నీతో రాలేదా? తొందరగా వెళ్ళి టికెట్ కొనుక్కొచ్చేయి, జాగ్రత్త. అయినా అయ్యప్ప దగ్గరికి వెళ్ళడం కష్టం గాని రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళడం అంత కష్టం కాదు కదా. అది నాకు తెలుసు, మీ సంగతి మంత్రాలయం వెళ్ళొచ్చాక తెలుస్తా. మంత్రాలయం అని ఇంకోసారి అంటే నీతో ఫ్రెండ్షిప్ కట్టు. సత్య వైల్ కమింగ్, బ్రింగ్ ప్రసాదం ప్లీజ్. అలాగే కుంకుమ కూడా. ఎందుకో తెలియని బాధగా ఉందిరా. సత్యకి మొదటిసారి మన మీద కోపం వచ్చి వెళ్ళిపోయాడు. రేయ్ ఎరా రేయ్, పోయినసారి జరిగింది మర్చిపోయావా? ఆ పండగ పూట ఉపవాసం ఉండాలని నా కడుపు మార్చాడు. అప్పుడు అటాక్ అయిన గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇప్పటికీ నా ప్రాణాలు తీస్తుంది. అయితే ఇక్కడి నుంచే రాఘవేంద్ర స్వామిని క్షమించమని ఆయనకి జై పలుకుదాం. మంత్రాలయ రాఘవేంద్ర స్వామికి జై. సత్య, ఆపరేషన్ ఫెయిర్ అండ్ లవ్లీలా అన్ని ఏరియాలు సెర్చ్ చేశాం. ఈ ఏరియా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇది కూడా సెర్చ్ చేసేద్దాం పద. సత్య, నువ్వు కవిత్వంలా వర్ణించి చెప్పిన అమ్మాయి ఆ అమ్మాయినా? ఎక్కడ? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎనీబడి దేర్? ఏంట్రా ఈ చంద్రముఖి? ఎందుకు అనుమాన పడతావు? ఫస్ట్ నేను వెళ్ళి చూస్తాను. నేను పిలిచాక నువ్వు రా. ఆ, నాకు తోడుగా నువ్వు రా. నువ్వు ముందెళ్ళయ్యా, నేను వెనకొస్తాను. ఐ థింక్ షీఈ్ ఇన్సైడ్. యా, కూల్. ఓకేనా? లక 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 లక. సూపర్. ఓ రారా చంద్రముఖి, రా. సారీ. హెల్ప్ చేయడం అంటే ఇదా? నాకేం తెలుసు సత్య, అదంత అవుట్డేటెడ్ ఫ్యూజ్ పోయిన చంద్రముఖి అని. ఎక్స్క్యూజ్ మీ 1 సెకండ్. నీ గుండె చప్పుడు ఈ వెంపు చెప్పింది. కూల్. ఏయ్, స్టాప్ ఇట్. ఓరయ్యా, శివయ్యా, ధర్మాన్ని చేసేసుకోండి. అనాథలమయ్యా, అడుక్కుంటున్నాము. ఆర్ యు బ్రేకింగ్ సమ్ న్యూస్? ఆఫ్టర్ ద బ్రేక్. ఒరయ్యా మహేశ పాప వినాశ, నిన్ను నమ్మి వేషం వేశ, చూపించు నా ప్రేయసి. రైట్ లో చూడు, రైట్ లో. తను కాదురా. మహేశ పాప వినాశ, నిన్ను నమ్మి వేషం వేశ, చూపించు నా ప్రేయసి జాడా, చూపించు. సత్య, గివ్ మీ a chance to sing now. ఓకే ఓకే, కంటిన్యూ. శివయ్య హెల్పే చేయి, సత్యాలవరు కనిపించాలి. ఆకలితో మాడుతున్నాం, ఓపికంత పోయిందయ్యా. రైట్ లో చూడు. తను కాదురా. సత్య, నువ్వు చూసింది ఏమైనా? ఆడు కూడా మానేరా బండ, కష్టపడరా సుంట. ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి రేంజే వేరు. ముందెతుకో. సత్య, వాళ్ళ చూపు చూస్తుంటే బొచ్చుతోటి పిచ్చకొట్టుడు కొట్టేలా ఉన్నారు. చూడండిరా, ఆ ఏరియా బిచ్చిగాళ్ళు మన ఏరియాకి వచ్చి మన బిజినెస్ దెబ్బ కొడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళకి మనం కాంపిటీషన్కి వచ్చామనుకుంటున్నారు. Hey, cool, cool. No competition. We are friends, man. We are all educated beggars. నోర్మై. ఓకే, హ్యాపీ. కాఫీకి చిల్లర మిగిలింది. ఆ వైట్ రైస్, సాంబార్,
ఇంతేనా? నువ్వు ఇచ్చిన డబ్బులకి ఎందుకంటే పెడతారా పాపా పోరా. ఆ, ఓ అయ్యా రామయ్యా, ఎంత ధర్మం చేశావయ్యా. ఎంత బతుకు బతికి ఇంటి వెనకాల తేవడం అంటే ఇదే కావాలో. ఆ, రైస్ నీకు వద్దంటే వదిలే, లౌకిలో ఉన్నావు కదా, తీసుకో. ఆ, సరే, సరే, ఇస్తున్నాను కదా. ఏయ్, కూల్ కూల్. థ్యాంక్స్. ఇదేంటి సత్య, ఎవరో వాయిస్తున్నట్టు మ్యూజిక్ వినిపిస్తోంది? అది నీ ఫోన్. ఓకే కూల్ కూల్ కూల్. మమ్మీ, హాయ్ మమ్మీ. బాగున్నానమ్మా. అదేంటమ్మా నువ్వు కరెక్ట్ గా లంచ్ టైం కి ఫోన్ చేస్తావు? ఇక్కడే తాజ్ రెసిడెన్సీ గార్డెన్ మమ్మీ. మమ్మీ సో స్వీట్ మమ్మీ. నాకు ఇక్కడ స్పాన్సర్స్ దొరికారు, వాళ్ళే నాకు సూపర్ లంచ్ పెట్టిస్తున్నారు మమ్మీ. మమ్మీ తాజ్ రెసిడెన్సీలో చికెన్ బిర్యానీ స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి చేయించారు. ఎస్ మమ్మీ, టేక్ కేర్ మమ్మీ. బాయ్ మమ్మీ. ఓకే మమ్మీ. నాకు చికెన్. ఓకే కూల్. చికెన్ బిర్యానీ టేక్ ఇట్. థ్యాంక్స్. నమస్కారం సార్, ఆ? గ్లాసెస్ తీసుకోండి. ఏంటది? ఇంపార్టెంట్ సార్, మీ ఫేస్ చాలా బాగుంటుంది. ఆ? చాలా చీప్ గా ఇస్తానండి. నాకు వద్దయ్యా. చీప్ అంటే ఎంత? 5,000 మాత్రమే. సార్ సార్ మీరేం తీసుకోండి సార్. వద్దయ్యా. ఒకే ఒక పీస్ డబ్బులు ఉందండి. లేవు. శివాజీ Thank you. సినిమాలో రజనీ గారి పెట్టుకుందండి. వద్దని చెప్పలే. వీళ్ళకి బ్యాడ్ లక్. పోరా, వీడేంటి కొత్తగా బ్యాడ్ లక్ అంటాడు? మనకు ఆల్రెడీ బ్యాడ్ టైం రన్ అవుతుంది. ఏళ్లకంటూ బలవంతం చేస్తారు ఈ సేల్స్ మెన్స్ అందరూ. రే అటు చూడండి రా. అటు చూడు, ఎగబడి తింటున్నారు. ఇవాళ మన జాతకంలో చాలా మంది సేల్స్ మెన్ మీట్ అవుతామని రాసుందేమో. బాగా నీరసంగా ఉంది. గౌరవనీయులైన అక్కగారికి తమ్ముడు గారికి ఈ ముష్టి వాళ్ళ వేదికకు స్వాగతం. 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 మేమంతా కలిసి దశావతారం గెటప్ వేస్తేనే ఆ అమ్మాయి కనబడలేదు. మీ ఇద్దరు కలిసి ఏకదశావతారం గెటప్ వేస్తే కనిపిస్తుందా? God is great. Love is blind. God is not in love. Satya is in love. తెలుగు మాట్లాడితే నెత్తొస్తుంది, ఇంగ్లీష్ మాత్రం ఈజీగా Hey, మాట్లాడతావా? it's common. కూల్ కూల్. ఆ ఫెయిర్ అండ్ లవ్లీ అమ్మాయి ఇంతకీ కనపడిందా లేదా సత్య? లేదురా. బ్యాగ్ పైపర్ తాగి ఎంజాయ్ చేయాల్సింది పోయి బ్యాగ్ పైపర్ అడ్వర్టైజ్మెంట్ లా మౌత్ ఆర్గన్ వాయిస్తున్నావా? వాయించు వాయించు. ఒక రకంగా బాగుంది కదూ? బాగుండడం ఏంటి, చాలా బాగుంది. ఏ అటు వెళ్ళి చూద్దాం, అతను బాగుంటే సైడ్ కుడదాం. ఏ పదండి, మీకెప్పుడు ఇదే జాస. క్లాసిక్ టైం అయింది. మౌత్ ఆర్గన్ తో పాటు ఫోక్ మ్యూజిక్ కూడా వినబడుతోందేంటి? లేడీస్ డూయింగ్ బుల్ పూజ దేర్. జస్ట్ ఏ మినిట్ ఏడిడు? మావా. అగ్రజ, దీని మహిమ ఏమి? పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కాలేదని బాధపడే కంటే ఈ డూడు బసవన్నకి భక్తితో బొట్టు పెట్టి హారతిచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళు కోరుకున్న అబ్బాయిలతో త్వరగా పెళ్లి అవుతుంది. అలాగా? ఆ. పెళ్లి కాని మగాళ్ళకి కామెడీ చేశానంతే. పెళ్లి కావాల్సిన అమ్మాయిలకేనా? డైలాగులు మళ్ళీ నేను రిపీట్ చేయను. ఏమడిగావురా? ఇదిగో సత్య, అన్ని అవతారాలు అయిపోయాయి, ఈ అవతారంలో ఎందుకు ట్రై చేయకూడదు? ఇదేదో వెరైటీగా అనిపిస్తుందే. ఎస్. అక్క, ఈ ఆటకి నేను రాను బాబు, ప్లీజ్. ద్వాదశావతారం ఆపరేషన్ బస్వా స్టార్ట్. బాగా నొప్పిగా ఉందా నాయన? కొంచెం ఆపవే ఏడుపు. కొడుకని గారాబం చేశావు, ఇప్పుడేమో నొప్పిగా ఉందా బాబు అని ఏడుస్తున్నావు. ఆప. ఇప్పుడే చేయంటి ప్రయోజనం. ఇక్కడ చూడు, తల మీద చేయబెట్టు కూర్చుందే అక్క. అక్కట ఈ భూమి మీద మీ ఇద్దరే అక్క తమ్ముళ్ళు అనుకున్నారా? వాడిని ఇంకా నెత్తికెక్కించుకోవే. అందుకే నెత్తికి దెబ్బ తగిలించుకుని వచ్చి మీ అందరినీ ఏడిపిస్తున్నాడు. అక్కట అక్క. నువ్వేంట్రా? మేము చూసిన వాళ్ళందరినీ కాదని అదెవరితో కనపడగానే దానికోసం వెళ్ళిపోవటమేనా చెప్పు? కొంచెమైనా ఆలోచించక్కర్లా? ఒక్కసారైనా బుద్ధి వాడద్దు. ఆ అమ్మాయి స్కూటీలో వెళ్తూ ఉండగా నువ్వు చూసావు, నీకు మాట్లాడాలనిపించింది, ఆ స్కూటీ వెంటబడ్డావు. అలా పరిగెడుతూనే ఉండటమా? బుర్ర కాస్త ఉపయోగించి ఆ స్కూటీ నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. అప్పుడు అమ్మాయి అడ్రస్ దొరికేది కదా. ఏమీ లేదు. చెప్పండి ఏళ్ళు ఎదవలే. ఆ రోజు ఏం చేసావు? అదెవరితో? దానికోసం నువ్వు గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? హాస్పిటల్కి వచ్చావు. నీ పరిస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ రోజు ఆ అమ్మాయి మంత్రాలయంలో మేమిక్కిన ట్రైన్ ఎక్కగానే ఆ అమ్మాయిని క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో కారులో బై రోడ్ బయలుదేరావే. దారిలో నీకేమన్నా అయి ఉంటే మా పరిస్థితి కనపడిందా? కూల్, నో బీపీ, బీ హ్యాపీ. ఎలారా బావా, రైల్వే బుకింగ్ కౌంటర్. yes
నాన్న పేరు, అమ్మ పేరు, నా పేరిది. ఆ, ఆ, బావ పేరు, పాప పేరు. నీ ఎదురు సీట్ కదా? అవును. అశ్విని, రోజా. ఈ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి. అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందా? ఏ ఏ పేర్లున్నాయో చదువు. దీపిక, లత, వేదవతి, అపూర్వ, వేదవతి, వేద. పూర్ణి. ఏ ఒక్క నిమిషం, ఆ అమ్మాయి ఫ్రెండ్ వేద వేద అని పిలిచింది. వేదవతి, వేద. షూర్? ఎస్. వేద. ఏం కావాలండి? వర్షం వస్తుంది. మా సిస్టర్ అడ్మిషన్ కోసం వచ్చాం. రా. ఏ ఈ అమ్మాయి? ఎస్, అవును. ప్రైజ్ అమ్మాయి కాదు, పక్కమ్మాయి. బిగ్ ప్రైజ్ క్యాట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? వేదని కలవడానికి వచ్చాం. వేదనా? ఏ వేదన్ని? ఆయుర్వేద, యజుర్వేద, సామవేద. ఈ వేద. ఈ వేదన్నా? ఆ. ఎందుకు? మేమంతా తన ఫ్రెండ్స్. ఆ. తను చూడాలని వచ్చాం. తను ఇక్కడ లేదే. లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదు. ఎగ్జామ్స్ అయిపోయాగా వాళ్ళు ఊరు వెళ్ళింది. రిజల్ట్స్ కోసం వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఆ, ఏ ఊరికి? ఏయ్, ఫ్రెండ్ అని చెప్పారు. ఏ ఊరో మీకు తెలీదా? ఎవరయ్యా మీరు? ఆ, అది చూడండి మిస్ నీలం డ్రెస్ నీలాంబరి. కాదు, శశికళ. చూడండి మిస్ శశి, ఆ అమ్మాయి తండ్రి అర్జెంటుగా భూమి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 15 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకొకసారి కనుక వస్తే టికెట్ కన్ఫర్మ్ ఆపు. ఎవరికి చెప్తున్నావు కథలో? వాళ్ళ నానే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. మీకు తెలిసిపోయిందా? చూడండి మిస్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ అమ్మాయిది ఏ ఊరు, అడ్రస్ కొంచెం ఇస్తారా? కొంచెం చెప్పను, పూర్తిగానే చెప్పను. ఎందుకు? ఎందుకంటే నేను నీకు అడ్రస్ చెప్తే ఈ హాస్టల్ రూల్స్ ప్రకారం నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. పోయేది మీ ఉద్యోగమే కదా, ప్లీజ్ అడ్రస్ ఇవ్వకూడదు. హలో, Please. మీ అందరికి ఒకసారి చెప్తే అర్థం కాదా? వాచ్మ్యాన్, వెయిట్, ఫోటో. వీళ్ళందరినీ ఎందుకు లోపలికి రానిచ్చావ్? అడ్మిషన్ చెప్పొచ్చారండి. ముందు బయటికి గేటే. ఓయ్, తీరా చెయ్యి. ఎవరి మీద రా చెయ్యేసేది? నడవండి, రా సత్యా. నడవమ్మా, వెళ్ళండి. అబద్ధం చెప్పి లోపలికి వస్తారా? ఎందుకయ్యా తోస్తావు? పెళ్లికి అడ్రస్ వచ్చారా? అడిగాం, ఇవ్వనన్నారు. నడవండి. మాకు కావాల్సింది మేము తీసుకున్నాం. నడవండి. కూల్ యార్, కూల్. వెళ్ళండయ్యా. వాచ్ లేని వాచ్మ్యాన్, ఉమ్, దయచేసి అడ్రస్ చెప్పవా? చేతి మా ఉద్యోగాలు పోతాయి. హలో, ఈ డబ్బు ఉంచుకో. దయచేసి ఈ హెల్ప్ చేయి. డూప్లికేట్ రాడో వచ్చి కొనుక్కో. ఇంపార్టెంటా? వెరీ ఇంపార్టెంట్. సత్యా, వెళ్ళి రిజిస్టర్ బుక్ పట్టరా. నా బ్రెయిన్ రిజిస్టర్. వెరీ కోఆపరేటివ్ మ్యాన్. అలాగా? ఆ ఫోటో చూపించు. వేద అని కర్నూలు అమ్మాయి. నాన్న, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? అమ్మ గుర్తుకొచ్చిందా? ఈ పండగ దినానే కదమ్మా దేవత లాంటి మీ అమ్మని పోగొట్టుకున్నాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఇంకా ఎందుకు బతికుండానా అనిపిస్తా ఉంటది. నాన్న, నా బంగారు తల్లికి తల్లి ప్రేమ దూరమైనది అని బాధపడతా ఉండానమ్మా. నాన్న, తల్లి కంటే ఎక్కువ ప్రేమతో పెంచావు కదా, నాకు అంతకంటే ఏం కావాలి? నాన్న, నేను చివరి దాకా నీతోనే ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మీకెప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా గురించి నువ్వు బెంగపడమాక, నాకు అట్లాంటిదేం కాదమ్మా. అలా అంటారే గాని ఎవరూ నా మాట పట్టించుకోవడం లేదు. లేదమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తా ఉండా, నేనింక మానేస్తా. వేద, నీకు అమెరికా సంబంధం చూసినా నువ్వు కూడా ఊహన్యావంటే నీకు గొప్పగా పెళ్లి చేసి ఇక్కడి పగలన్నీ ఇడిచిపెట్టి నీతో పాటు నేను కూడా అమెరికాలో సెటిల్ అయిపోతానమ్మా. నా పెళ్ళైన తర్వాత నా తండ్రి ప్రేమ నీడలా ఉండి నన్ను కాపాడుతుందంటే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. మీరు ఏం డిసైడ్ చేసినా నాకు ఓకే. కరెక్టే, కానీ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కదా. ఏంటి నాన్న, నన్ను అడగాల? మన పంతుల్లే వచ్చే నెలలోనే ముహూర్తం చూడమని చెప్తా. ఆ? మీ ఇష్టమే, నా ఇష్టం. అబ్బో, పెళ్లికల్లు వచ్చేసినదే. దయచేసి వినండి, బెంగళూరు ఎక్స్ప్రెస్ 4వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. என்ன சார், எங்க போனோம்? ఇక్కడ రంగాని రెహమాన్ పేట పోనమా? కాదు,
కాదు మూకున్నది ఎన్న అది కాదయ్యా, నా దగ్గర ఆయన అడ్రస్ లేదు. నేను ఇక్కడ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓ ఇదంతా తెలుగా? ఆ, నమస్కారం. నమస్తే. అది ఇంతే తెలుగు. ఇంక తెలుగు ఒక మనిషి ఉండాడు, పిలుస్తా ఉండు. ఏ అలీబాయ్ ఇంగవా. ఏంది బై డిస్కషన్? ఒన్ను ఇలా అంతా మీ తెలుగు చూడు. తెలుగా? నమస్తే. నమస్కారం. నాకు తెలుగు అంతా రాదు, కొంచెం కొంచెం వచ్చు. నేను అంతే. మ్మ్. నాకు ఉర్దూ అస్సలు రాదు. నేను కొంచెం బెటర్. సేమ్. కిదర్ జనాయ్, యాడికి తోలాలి? అది వెంటనే అడగడం కరెక్ట్ కాదు. వెళ్తూ వెళ్తూ అడుగుదాం. యాద మర్చినావా? ఆ, అదేం లేదు. ఆ. కర్నూలుకి టూర్కి వచ్చాను. టూరా? ఆ, కర్నూల్లో టూర్ ఏంది బై? ఆ, చిత్రంగా చెప్పక బై. నా స్వభావమే అంతా. బండెక్కు, వెళ్తా వెళ్తా అలాగే, కొంచెం అలాగే. కొంచెం మాట్లాడతాం. లోపలికి బయట బాయ్. కర్నూలు ఏమైనా టూరిజం ప్లేసా? కాదా? హైదరాబాద్ పోతే కుతుబ్ షాహీ టూమ్స్ చూడొచ్చు, చార్మినార్ చూడొచ్చు, రామోజీ ఫిలిం సిటీ చూడొచ్చు. కర్నూలులో ఏమి ఉన్నది? బాంబులు ఉన్నది, రక్తపాతం ఉన్నది. హిందువులను చూస్తే ముస్లింలకి పడదు, మమ్మల్ని చూస్తే హిందువులకి పడదు. అలీభాయ్, నాకు ఈ జాతి మత భేదాలు లేవు. ఎందుకంటే దివాళీలో ఆలీ ఉన్నాడు, రంజాన్లో రామ్ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ జాతి మత భేదాలేంటి? క్యా బాత్ ఐసా? ఏం సార్, చాలా ఖుషీగా ఉన్నది. లవ్లో పడినది. అలీభాయ్, ఈ సత్య ఎప్పుడు ఖుషిగానే ఉంటాడు. సత్య, ఈయన ఎవరో తెలిసినది. ఆంధ్రదేశానికి అన్నదాత ఎంజి రామచంద్రన్ తమిళ దేశానికి, ఎన్టీ రామారావు ఆంధ్రదేశానికి, అలాగే కన్నడ దేశానికి కన్నడ కంఠీరవ డాక్టర్ రాజకుమార్. నీకు ఆయన ఎవరో తెలుసా? తెలీదా? ఆయన కొడుకు శివరాజ్ కుమార్ తెలుసా? నాకు తెలుసు, నేను పరిచయం చేస్తాను, పద. అలాగే చల్. అలాగే. సత్య, ఇది కృష్ణదేవరాయల కాలంలో కట్టింది. ఓ, ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవము వసంతోత్సవము జరిగేది. ఆ. ఇద్దరు అన్నదమ్ముల వల్ల ఇక్కడ రక్తపాతం జరిగింది. ఏ పండుగ లేదు, అందుకే ఇక్కడికి ఎవ్వరూ రావడం లేదు. వావ్. కిడ్నీ పోయిందా? కిడ్నీయా? ఈ కిడ్నీ కాదు, ఈ కిడ్నీ. జోక్ చేసావా? చల్. ఈయన చాలా పవర్ఫుల్ గణేషుడు. మనసులో కోరిక వెంటనే తీరుస్తాడు. కానీ ఇక్కడికి ఎవరూ వస్తలేరు, పూజ చేస్తలేరు. సత్య, ఆ? పోతామా? ఆ, సరే జా. ఆ. నమస్తే. సత్య, ఎంత వైభవంగా ఉండేది, చూడు అనాథలాగా అయ్యింది. సరే, తినడానికైనా తిండి పెట్టిస్తావా? చెల్లో, మరి నువ్వు చెలో. ముందు నువ్వు చెల్లో, వెనక నేను చెల్లో. ముందెవరో చెలో గాని ఇద్దరం చెలో. అంతే కదా. సత్య, హైదరాబాద్ బిర్యానీ కంటే బాగుంటుంది ఈ కుండ బిర్యానీ. కుండ బిర్యానీయో కొండ బిర్యానీయో నాకైతే తెలీదు. ఒక్కసారి ఇది రుచి చూస్తే అమ్మ వంట మర్చిపోతావు. అలీభాయ్, బెంగళూరులో రాగి సంగటి పాయ ముందు నాకు తెలిసి ఇది బలాదూర్. కానీ ఏం చేస్తాం, ఆకలికి తినాలిగా, తప్పదు. ఓకే ఓకే, అక్కడ అది అచ్చా, ఇక్కడ ఇది అచ్చా. దేంటేసి దాందే. వేడి వేడి. అందరూ మనే చూస్తున్నారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.